ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. ద బుక్ ఆఫ్ మైకా 7:8. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. రిజాయిస్ నాట్ అగైన్స్ట్ మీ, O mine enemy. When I fall, I shall arise. When I sit in the darkness, the Lord shall be a light unto me. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొక శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దినాన్ని చూసే కృప భాగ్యము దేవుడు మనకి ఇచ్చినారండి. అందును బట్టి మనం మొట్టమొదటిగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ చూసినట్లయితే, నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు అని ప్రియులారా, వ్యక్తిగత జీవితంలో మనకు కూడా సంభవించే పరిస్థితులు బట్టి చెప్పేటువంటి ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, మనం క్రింద పడినను లేస్తాం. ఎప్పుడు తెలుసా? దేవుని వాక్యపు వెలుగులో మనం చూసుకున్నప్పుడు. ప్రియుడా, ప్రియ సహోదరి, ఇలాంటి అంధకార సంబంధమైన జీవితము మీలో ఉందో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యపు వెలుగులో కనుక సరి చేసుకున్నట్లయితే మనం కూడా చెప్పగలము, యెహోవా నాకు వెలుగుగా నుండును కాబట్టి నేను లేస్తాను, బలపడతాను, శక్తిమంతుడిగా అవుతాను అని చెప్పగలమండి. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న వారు మీ జీవితాల్లో ఏ యొక్క పాపము, ఏ శాపగ్రస్తమైన జీవితం ఉందో నాకు తెలియదు, కానీ వాటి నుంచి విడుదల పొందడానికే, వాటి నుంచి విడిపించడానికే యేసు ప్రభువు ఉన్నతమైనటువంటి శిలువ ప్రేమను ఆ కల్వరిగిరిలో నీ కొరకు నా కొరకు తన యొక్క విలువైన రక్తము కాల్చినారండి. కాబట్టి మన జీవితాలు సరి చేసుకున్నట్లయితే గొప్ప వెలుగుతో ఈ లోకంలో ప్రియులారా శాంతి సమాధానంతో నెమ్మదిగాను ఆత్మ సంబంధమైన వెలుగులో శరీర సంబంధమైన బలంతో ఉంటాం. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మరి ఇక నూతన పరిశుద్ధ దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నోసార్లు మా జీవితాల్లో పడిపోయిన సందర్భాలు ఉన్నాయి, కానీ మీరెంత మంచి దేవుడు ప్రభువా. మీ యొక్క వాక్యపు వెలుగును మా మీద ప్రకాశింపచేసి మమ్మల్ని లేవనెత్తుతున్నారు ప్రభువా. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి ఉదయకాల సమయంలో మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. వారు కూర్చున్నా, వారు లేచినా, వారు ఏం చేసినా ప్రభువా, అది మీకు తెలుసు. మా జీవితాలు మీకు తెలుసు కాబట్టి మేము మా జీవితాల్లో పడిపోయిన సందర్భాల్లో లేవనెత్తబడ్డానికి, దేవుని వాక్యం చేత బలపరచబడ్డానికి సహాయం ఇచ్చేయండి. ఆయా రీతిలుగా శత్రువైన సాతానుడు మా జీవితాల్లో అబద్ధం చెప్తాడు ప్రభువా, అవిశ్వాసాన్ని తీసుకొస్తాడు, నమ్మకము లేని స్థితిని తీసుకొస్తాడు. కానీ మేము చూసేది మీ వైపు కాబట్టి మిమ్మల్ని చూసినట్లయితేనే మాకు ప్రభువా వెలుగును, నిత్య జీవమును, నిత్య నిరీక్షణ మాకు కలుగుతుంది. అలాంటి ఆత్మ ద్వారా మా పిల్లలందరూ నడిపించండి. ఈ దినమంతా మీరు ఇట్ల కింద భద్రపరిచి శాంతి సమాధానంతో ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా మీరు నడిపించమని, పునరుద్ధాన దినాన్ని ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించే కృప దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.